అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అన్ని జనులకు రక్షణ కలుగు చేయటానికే దేవుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మనము స్తుతి అంశములో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చారు. అయితే ఆయన ఎందుకు ఈ లోకమునకు వచ్చారంటే ఆశీర్వాదము ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆశీర్వదింప చేయటానికి, మనల్ని దీవించటానికి, మనల్ని ఉన్నత స్థితిలో ఉంచటానికి, మనల్ని జీవితాన్ని సమృద్ధిగా చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని తండ్రితో సమాధానం పరచటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చదువుకున్నాం. 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అంటే అన్ని జనులకు కూడా ఆ ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే పరలోక పట్టణంలోకి వెళ్ళే ఆశీర్వాదం, పాపమును విడిచిపెట్టే ఆశీర్వాదం, సాతాను బంధకములోంచి బయటపడే ఆశీర్వాదం, దేవునితో సంబంధం కలిగి ఉండే ఆశీర్వాదం, దేవుని పిల్లలమని చెప్పుకునే ఆశీర్వాదం, పరిశుద్ధులుగా జీవించే ఆశీర్వాదం, నీతిమంతులుగా జీవించే ఆశీర్వాదం, పరలోక పట్టణములో ఉండే ఆశీర్వాదం, సదాకాలము దేవునితో సహవాసం చేసే ఆశీర్వాదం, ఆయనతో రాత్రి పగలు లేని ఆ ఇబ్బందుల్లో ఉన్న ఇక్కడ మనము, అక్కడైతే అక్కడ చీకటనే లేదు, అక్కడంతా వెలుగుమయం. ఆ పరలోక పట్టణానికి దీపమే ఆయన. గొర్రె పిల్లేదానికి దీపం ఆయనే, ఒక వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. ఆకలి లేని ఆ పట్టణం, బాధలు లేని ఆ పట్టణం, ఇబ్బందులు లేని ఆ పట్టణంలో ఉండటమే ఆశీర్వాదం. అబ్రహాం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. ఆ శాపం అవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా శాపమయ్యాడంటే ఆయన మనందరి కోసం కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మన కోసం శాపమయ్యి, 2వ నెంబర్ వేసి అక్కడ మాట ఉంది, శాపగ్రాహి అయి అని ఉంది. మనందరి కోసం శాపగ్రాహి అయ్యాడు. ఆయన ఏ తప్పు చేయనివాడు. పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. పరిశుద్ధునిగా ఈ లోకంలో ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. నాలో దోషమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆయన ప్రపంచానికి సవాలు విసిరాడు. ఆయనలో లోపమేమీ చూపించలేకపోయారు. ఆయన నమ్ముకున్న బిడ్డల్లో లోపం చూపించగలుగుతున్నారేమో, కానీ ఆయన మనకిచ్చిన వాక్యం, ఆయనలో ఏ నేరము లేదు. ఆఖరికి తీర్పుకు వెళ్ళిన ఆ శిక్ష వేయాల్సిన న్యాయాధిపతి కూడా చెప్తున్నాడు, ఇతనిలో ఏ దోషము నాకు కనపడతలేదని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ దోషము నా మీద, నా కుటుంబం మీద నా ఉండకుండా ఉండునుగా, కానీ ఒక నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దని ఒక ఉత్తరాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నాడు. నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. అంత గొప్ప దేవుడు శాపగ్రాహి అయ్యాడు. శాపగ్రాహి అవటానికి కారణం, ఆయన శాపగ్రస్తుడుగా అవటానికి కారణం, అంత నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ దేవుడు శాపగ్రాహి అయ్యాడు. దానికి కారణం మనల్ని ఆశీర్వచనం చేయటానికి, మనల్ని పరలోకంలో ఉంచడానికి, తండ్రితో దూరం అయిపోయిన మన బంధాన్ని, పాపములో పడిపోయిన మనల్ని తీసివేయటానికి, మన కోసం కలువరి సిలువలో తాను సిలువకు అప్పగించబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దీనికి సహాయకరంగా కూడా మనం ఒక మాటని చదువుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము
దరిద్రుడాయను, ఆయన ధనవంతుడు, కానీ శాపగ్రస్తుడయ్యాడు. కొరడాలతో ఆయన్ని కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, చెంప వెంట్రుకలు పీకారు, శరీరం అంతా నాగేటి చాల వల్లే దున్నబడింది, చర్మము చీల్చబడింది, రక్తం కార్చబడింది, ముఖం మీద ఉమ్మి వేశారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆ సిలువకు బంధించారు. శాపమై మనల్ని పాపము నుండి విడిపించటానికి ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు మనగా ఏదైతే ఏ శాపము లేదు, ఎందుకంటే ఆయన శాపమయ్యాడు. మన శాపాన్ని ఆయన తీసి ఆయన మీద వేసుకొని, మనకు రావాల్సిన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని, మనకు రావాల్సిన పాపానికి తగిన శిక్ష ఆ శాపాన్ని ఆయన మీద వేసుకొని, ఆ శాపాన్ని భరించి మనల్ని విమోచించాడు. మ్రాను మీద వేలాడాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడినట్లుగా ఆయన మ్రాను మీద మనందరి కోసం వేలాడి చనిపోయి తిరిగి లేచాడు, మనల్ని ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు శాపగ్రాహి అయ్యారు. మ్రాను మీద శాపగ్రాహిగా మా కోసం సెలవు కార్యాన్ని జరిగించారు. మీకు వందనములు. మమ్మల్ని ఆశీర్వదించబడిన జనాంగంలో ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.